హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాస్లోని క్లోజర్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ద కమ్యూనికేటివ్ ప్రాపర్టీ states that the change in the order of two numbers on binary operation does not change the result. Okay, so కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే చేంజ్ ఇన్ ద ఆర్డర్ని చేంజ్ చేసిన దాని రిజల్ట్ మాత్రము చేంజ్ అవ్వద్దు అని. ఓకే, సో అది ఎగ్జామ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ. సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీని నేను ఒకసారి కొన్ని నెంబర్స్ తీసుకొని దాంతో మీకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఎలా వర్తిస్తుంది, ఎలా మనము చూసుకోవాలో చెప్తాను నేను. సో నౌ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. So commutative property means the commutative property satisfies that the change in the order of two numbers on the binary operation does not change the result. So మనము క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాము? a plus b belongs to ఎనీ నెంబర్, a plus b belongs to r. ఓకే, సో ఇక్కడ ఏంటి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a అంటే అది ఆర్డర్ చేంజ్ చేసామనుకో అప్పుడు ఆ రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉండొద్దు, సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 8. అదే బి ప్లస్ ఏ అంటే ఆర్డర్ చేంజ్ చేసాము, ఏ ప్లస్లో బి, బి ప్లస్లో ఏ రాసాం. సో 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇవి రెండు సేమ్ కదా, సో రిజల్ట్ అనేది సేమ్ ఉండాలి. సో దట్ ఈస్ ద రిజల్ట్ సేమ్ ఉంటే అప్పుడు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది దానికి వర్తిస్తుంది అని. సో ఫర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఇది మనకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు ఏంటిది, మనము రేషనల్ నెంబర్స్ అయితే రేషనల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ అయితే న్యాచురల్ నెంబర్, లేదు అంటే మనకు ఇంటీజర్స్ అయితే ఇంటీజర్స్. సో ఆ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది మనకు వర్తిస్తుంది. ఇవి న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఇది నేను న్యాచురల్ నెంబర్స్ అనేది తీసుకుంటాను. సో ఎన్. ఓకే, సో దిస్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్లలో చెక్ చేశాను, న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఈ న్యాచురల్ నెంబర్స్లలో అడిషన్స్. ఓకే, సో అలాగే హోల్ నెంబర్స్ తీసుకుంటాను, హోల్ నెంబర్స్లలో అడిషన్స్. సో హోల్ నెంబర్స్ మీన్స్ జీరోతో స్టార్ట్ అవుతుంది, ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఏ ప్లస్ బి, వాట్ ఈస్ దట్? ఏ ప్లస్ బి 0 plus 6 is equal 6. B plus A 6 plus 0 ఆర్డర్ చేంజ్ అయింది 6. ఓకే, సో A plus B is equal to B plus A. రిజల్ట్ సేమ్ ఉంది కాబట్టి ఇది మనకు వర్తిస్తుంది. సరే, A కామా B బిలాంగ్స్ టు హోల్. సో దిస్ ఈజ్ హోల్ నెంబర్స్కి. అలాగే ఇంటీజర్స్, ఇవన్నీ మనము నేర్చుకుంటాం 6th 7thలోనే. ఇంటీజర్స్లో నెంబర్స్ని తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -3, బి ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏ ప్లస్ బి చెక్ ఇట్, -3 ప్లస్ 5 2. B plus A 5 minus 3, that also 2. So result same. So A plus B is equal to B plus A. So overall A comma B belongs to integers. So this is natural and whole numbers and integers. ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో చెక్ చేద్దాం.
rational numbers. Any two rational numbers, take it. So rational numbers, a is equal to 1 by 4 plus b is equal to 3 by 2. So a plus b first, 1 by 4 plus 3 by 2. Okay. సో 1 by డిఫరెంట్గా ఉన్నాయి, డినామినేటర్ సేమ్ ఉండాలి అంటే ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 2. సో 1 by 4, 3 2s are 6. So 1 plus 6, 7 by 4. So this is also natural number only. Next b plus a, 3 by 2 plus 1 by 4. So 6 plus 1 by 4, 7 by 4. So a plus b is equal to b plus a. Same results kada. For all a comma b belongs to A. ఓకే. సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? మనకు రెండు వాల్యూస్ అంటే ఏవైనా రెండు వాల్యూస్ని దాన్ని మనము మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేసినా కానీ మళ్ళీ అదే రిజల్ట్ రావాలి. సో దట్ ఈస్ ద కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఏ ప్లస్ బి వాల్యూ అండ్ బి ప్లస్ ఏ వాల్యూ సేమ్ వాల్యూస్ ఉండాలి. సో దట్ ఈస్ ద కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ ఆల్ సింబల్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సింబల్. ఓకే. బిలాంగ్స్ టు అంటే ఆ రెండు వాల్యూస్ దానికి చెందుతాయి అంటే అవి వాల్యూస్ దాంట్లో ఉంటాయి అని. ఫర్ ఆల్ అంటే అన్నింటికి అని మీనింగ్. సో నా రేషనల్ నెంబర్స్లో అడిషన్స్లలో చేసాం. ఓకే. మళ్ళీ అలాగే సబ్ట్రాక్షన్స్లలో చేద్దాం. సబ్ట్రాక్షన్స్. ఓకే. సో ఇక్కడ మనము చూద్దాము 18th పేజీలో హోల్ నెంబర్స్లలో అడిషన్స్లలో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ వర్తిస్తుంది అని రాసాం. అడిషన్ ఈజ్ కమ్యూనికేటివ్ ఇన్ డబ్ల్యూ. అలాగే సబ్ట్రాక్షన్స్లలో చూద్దాము. ఈజ్ మన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు 3 - 2 ఈక్వల్ 2 - 3 అని క్వశ్చన్ వేశాడు. 3 - 2 చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. అదే 2 - 3 చేస్తే -1 వస్తుంది. అప్పుడు -1 అనేది హోల్ నెంబర్ అవుతుందా? ఇక్కడ 1 - 1 రెండు సేమా? రిజల్ట్ సేమ్ రావాలి కదా ఆన్సర్స్. సో సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్. సో కమ్యూనికేటివ్ సబ్ట్రాక్షన్లో వర్తించదు. అలాగే మల్టిప్లికేషన్లో 2 × 3 6, 3 × 2 6. సో కమ్యూనికేటివ్లో ఈజ్ కమ్యూనికేటివ్ మల్టిప్లికేషన్లో కమ్యూనికేటివ్ అనేది వర్తిస్తుంది. అలాగే డివిజన్లో నాట్ సాటిస్ఫై అవ్వదు నాన్న. సో కమ్యూనికేటివ్ అనేది డివిజన్లో వర్తించదు, నాట్ సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్స్ చెక్ చేద్దాం. ఓకే. సో నేను టెక్స్ట్ బుక్లోనే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇంటీజర్స్లో సమ్ అడిషన్స్ తీసుకుందాం. అడిషన్స్లలో ఏ ప్లస్ బి నేను ఇందాక చెప్పాను కదా, ఏ ప్లస్ బి ఇదికుంటూ బి ప్లస్ ఏ అనేది వర్తిస్తుంది. సో అడిషన్ ఈజ్ కమ్యూనికేటివ్ ఇన్ ఇంటీజర్స్లో కమ్యూనికేటివ్ వర్తిస్తుంది. అలాగే సబ్ట్రాక్షన్ చూద్దాం. 2 - 3, 3 - 2 సేమ్ రిజల్ట్ రాదు ఇక్కడ. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈజ్ మనకు వర్తించదు. సో దిస్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్. సబ్ట్రాక్షన్లో కమ్యూనికేటివ్ అనేది మనకు రాదు. ఎక్కడ? ఇంటీజర్స్లలో రిజల్ట్ అనేది సేమ్ రావాలి. ఓకే. అదే మల్టిప్లికేషన్స్లో రిజల్ట్ సేమ్ వస్తుంది. సో ఇంటీజర్స్లో కమ్యూనికేటివ్ వర్తిస్తుంది. సో దట్ ఈజ్ ఎస్. నెక్స్ట్ డివిజన్లో మళ్ళీ నాట్. డివిజన్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్ ఇన్ ఇంటీజర్స్. ఎప్పుడు సబ్ట్రాక్షన్స్లలో అండ్ డివిజన్లో ఆల్మోస్ట్ వర్తించవు నాన్న. అదే అడిషన్స్ మల్టిప్లికేషన్స్లలో వర్తిస్తాయి. సో దిస్ ఈజ్ ద కమ్యూనికేటివ్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. ఓకే. న్యాచురల్ నెంబర్స్లలో
మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లో అడిషన్స్ వర్తిస్తుంది, మల్టిప్లికేషన్స్ మాత్రం వర్తిస్తుంది. దట్ ఆల్సో సబ్ట్రాక్షన్స్ డివిజన్స్కి వర్తించవు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో అడిషన్స్ మనము ఫినిష్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్లో రేషనల్ నెంబర్ వర్తిస్తుందా లేదా అని. ఓకే, సో సబ్ట్రాక్షన్స్లో a ఈజ్ ఈక్వల్ టు 1/2, b ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, సో a మైనస్ b అంటే 1/2 మైనస్ 3/4. సో డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, సేమ్ చేద్దాం. సో 4 చేస్తున్నా అంటే ఇంటూ 2 ఇంటూ 2, 1 2s are 2 మైనస్ 3, సో మైనస్ 1/4. a మైనస్ b వాల్యూ మైనస్ 1/4. అలాగే b మైనస్ ఏం చేద్దాం, 3/4 మైనస్ 1/2. సో 3/4 మైనస్ 2 అంటే 1/4. సో ఇక్కడ మైనస్ 1/2, దిస్ ఈజ్ 1/4. మైనస్ 1/4, దిస్ ఈజ్ 1/4. సేమ్ వాల్యూస్ ఇవి రెండు సేమ్ వాల్యూస్ కావు కదా, డిఫరెంట్ వాల్యూస్ అంటే రిజల్ట్ అనేది డిఫరెంట్గా వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్. సబ్ట్రాక్షన్స్లో కమ్యూనికేటివ్ వర్తించదు నాన్న. దిస్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్. సో ఫర్ ఆల్ a, b నాట్ బిలాంగ్స్ టు R. సో కమ్యూనికేటివ్ అనేది రిజల్ట్ సేమ్ రాదు. సో దట్ ఈజ్ నాట్ ఈక్వల్ అని వస్తుంది. అదే మల్టిప్లికేషన్స్లలో చేద్దాం. మల్టిప్లికేషన్స్లలో a ఈజ్ ఈక్వల్ టు 1/2, b ఈజ్ ఈక్వల్ టు 1/7. a ఇంటూ b 1/2 ఇంటూ 1/7. సో 1 1 జా 1, 2 7 జా 14. మల్టిప్లికేషన్స్లో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. మళ్ళీ b ఇంటూ a, చెక్ ఇట్, 1/7 ఇంటూ 1/2, సో 1/14. సో దిస్ రిజల్ట్స్ ఈజ్ సేమ్. సో దట్ ఈజ్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది వస్తుంది మల్టిప్లికేషన్లో. సో a ఇంటూ b ఈజ్ ఈక్వల్ b ఇంటూ a ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు R. ఓకే, సో ఇక్కడ వర్తించదు మనకు, ఇది నాట్ ఈక్వల్, హియర్ ఈక్వల్. డివిజన్లో చెక్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 1/3, b ఈజ్ ఈక్వల్ టు 3/6. ఓకే, సో a డివైడెడ్ b 1/3 divided 3/6. So 1/3 inverse into 6/3. So 3 1 ja 3 2 ja 1 2 ja 2/3. మళ్ళీ b divided a చెక్ చేద్దాం. 3/6 divided 1/3. 3/6 into 3/1. So 3 1 ja 3 2 ja 3 1 ja 3 2 1 ja 2. So a/b రిజల్ట్ ఏంటి, 2/3. a డివైడెడ్ b అన్న a/b అన్న ఒకటే. a డివైడెడ్ b 2/3, b డివైడెడ్ a 3/2. ఇవి రెండు రిజల్ట్స్ సేమా, డిఫరెంట్. ఓకే, సో ఇది మనకు న్యూమరేటర్ డినామినేటర్ అయింది, డినామినేటర్ న్యూమరేటర్ అయింది. అంటే మనకు ఏం ప్రాపర్టీస్ అయ్యాయి నేర్చుకుంటాం కదా ఫ్రాక్షన్స్లలో మనము అవి నేర్చుకుంటాం. ఏమిటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్
ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని. సో ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్ అయింది, ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. ఏ డివైడెడ్ బి నాట్ ఈక్వల్ బి డివైడెడ్ ఏ. ఓకే, సో ఓవరాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. సో మనకు అడిషన్స్లలో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అయింది, సబ్ట్రాక్షన్లో కాలేదు నాన్న, నాట్ ఈక్వల్ అయింది. మళ్ళీ మల్టిప్లికేషన్లో ఈక్వల్ అయింది, డివిజన్లో నాట్ ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీలో రైటింగ్ చేయాలి అన్నప్పుడు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది మనకు అడిషన్స్లో వర్తిస్తుంది, మల్టిప్లికేషన్స్లో వర్తిస్తుంది, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్లో వర్తించదు. ఓకేనా? సో ఇలా ఎగ్జాంపుల్స్, వన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూడండి. ద అడిషన్ ఈజ్ కమ్యూనికేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. సో అడిషన్స్లలో వర్తిస్తుంది. అడిషన్ ఈజ్ కమ్యూనికేటివ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అలాగే సబ్ట్రాక్షన్స్లలో నాట్ ఈక్వల్ అని ఇస్తాడు. ఓకే, సబ్ట్రాక్షన్స్లలో చెక్ చేస్తే ఏ మైనస్ బి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి. ఓకే, సో ద సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో అవి మనకు ఏం సబ్ట్రాక్షన్స్లో వర్తించదు, మళ్ళీ మల్టిప్లికేషన్స్లో వర్తిస్తుంది రేషనల్ నెంబర్స్. డివిజన్లో నాట్ ఈక్వల్ అవుతుంది. సో the division of rational numbers is not communicative in the set of rational numbers. సో మనకు రేషనల్ నెంబర్స్ అనేది మల్టిప్లికేషన్ అడిషన్స్ మాత్రమే సెట్ అవుతుంది, సబ్ట్రాక్షన్స్కి డివిజన్స్కి సెట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ ఈ డూ దిస్లో ఉంది చూడండి బాక్స్ 22 పేజ్ నెంబర్లో. సో నెంబర్స్, సో అడిషన్ న్యాచురల్ నెంబర్స్లో అడిషన్స్కి సెట్ అవుతుంది కమ్యూనికేటివ్ ప్రాపర్టీ, అండ్ సబ్ట్రాక్షన్స్కి సెట్ అవ్వదు, నో అని ఇచ్చాడు. మళ్ళీ మల్టిప్లికేషన్స్కి సెట్ అవుతుంది, డివిజన్కి నో. అలాగే హోల్ నెంబర్స్లో అడిషన్కి సెట్ అవుతుంది, సబ్ట్రాక్షన్స్కి నో, మల్టిప్లికేషన్స్కి ఎస్, డివిజన్కి నో. ఇంటీజర్స్ ఆల్సో అడిషన్కి సెట్ అవుతుంది, మల్టిప్లికేషన్స్కి సెట్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్కి నో. అలాగే రేషనల్లో కూడా అడిషన్కి మల్టిప్లికేషన్కి ఎస్ అవుతుంది, రేషనల్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్కి నో అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ మనము సెకండ్ ప్రాపర్టీ నేర్చుకున్నాము ఇవాళ. నిన్నటి వీడియోలోనేమో మనము ముందు వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి, ఓన్లీ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేది అన్నిటికీ వర్తించాలి, అడిషన్స్కి, సబ్ట్రాక్షన్స్కి, మల్టిప్లికేషన్స్కి, డివిజన్స్కి. ఓకే, ఆల్ మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది సూట్ అవుతుంది. అదే మనకు నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటిది? కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ. ఈ కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ అనేది ఓన్లీ అడిషన్స్కి, మల్టిప్లికేషన్స్కి మాత్రమే వర్తిస్తుంది, డివిజన్కి, సబ్ట్రాక్షన్స్కి వర్తించవు. ఓకే, సో నాట్ సూటబుల్, మనకు అవి నాట్ సూటబుల్ అవుతాయి సబ్ట్రాక్షన్స్కి అండ్ డివిజన్స్కి. ఓన్లీ సూట్ అయ్యేది ఏంటిది? అడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్కి మాత్రమే సూట్ అవుతుంది. ఓకేనా నాన్న? సో ఇవాటి వీడియో ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ ప్రాపర్టీ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.